శివుడు శక్తి అభిన్నంగా ఉన్నట్లే పురుషుడు ప్రకృతి అభిన్నం. కారణం ఊర్ణ ఊర్ణనాభిల సాలెపురుగు పరబ్రహ్మ తన సంకల్పంతో తనే అల్లుకున్న మాయాజాలమే ప్రకృతి కనుక. అట్లే సాయి హేమాడ్పంతును నిమిత్రమాతృనిగా చేసి స్వయం తామే అల్లుకున్నది. వివిధ పరిమళాలను వెదజల్లే దివ్యలీల కుసుమాల మాల శ్రీ సాయి చరిత. సాయి కంటే వేరు కాదు. త్రిమూర్తులైన పరబ్రహ్మ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన దత్తాత్రేయ భగవానుడు మన సాయిబాబా. వారి సంకల్ప శక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి యొక్క పవిత్ర త్రివేణి సంగమం శ్రీ సాయి సచరిత. సాయి యొక్క అపార అనుగ్రహం. హేమాడ్పంతు కలం ద్వారా ప్రవహించిన పవిత్ర గంగా శ్రీ సాయి సచరిత. గంగా స్నాన మానవులను పావనం చేసినట్లుగా శ్రీ సాయి సచరిత శ్రవణం భక్తులను పునీతులను చేస్తుందని శ్రీ సాయి సచరితలో అనేక సార్లు వ్యాఖ్యానించబడింది. సాయి దయామయి మన మాతృమూర్తి. ఆ ప్రేమమయి యొక్క వెచ్చని ఓడి శ్రీ సాయి సచరిత. భక్తవత్సలుడైన బాబా మన పితృదేవుడు. ఆ తండ్రి యొక్క వాత్సల్య రసపాత్ర శ్రీ సాయి సచరిత. సూర్యుని కిరణాలు వేరువేరు కాదు కదా, వేరువేరు కావు కదా. సకల లోకాలకు వెలుగునిచ్చే సాయి భాస్కరుని కరుణ కిరణాల ప్రకాశమే శ్రీ సాయి సచరిత. చంద్రుడు వేరు, చంద్రుని కిరణాలు వేరు కావు. ఔషధీనాథుడైన సాయి చంద్రుని చల్లని పున్నమి వెన్నెల శ్రీ సాయి సచరిత. అగ్నిదాన తేజం వేరువేరుగా ఉండగలవా? సర్వభక్షకుడైన అగ్నిహోత్రుడు సాయిదేవుడు. మన జన్మల కర్మ వాసనలను భస్మం చేసే యజ్ఞకుండం శ్రీ సాయి సుచరిత. సాయిబాబా యజ్ఞ భగవానుడు. అహోరాత్రులు నిర్విరామంగా ప్రజ్వరిల్లే వారి పవిత్ర ధునివలే శ్రీ సాయి సుచరిత మన సంస్కార సమిధలను దహించి వేస్తుంది. సాయి యొక్క అసమానమైన విభూతి ప్రసాదం వలనే సాయి యొక్క ప్రాసాదిక గ్రంథం శ్రీ సాయి సచరిత అనుపమానం. పువ్వు దాని తావి విడివిడిగా ఉంటాయా? మధుర పదార్థాన్ని దాన్ని మాధుర్యాన్ని వేరుపరచగలమా? సాయిబాబా మధుర మనోహర మూర్తి. వారి మధుర మోహన రూపాన్ని, మధుర మందహాస వదనాన్ని, మధుర దరహాసాన్ని, మృదు మధుర ప్రవచనాలను, మధురోపదేశాలను, మధుర బోధనా పద్ధతిని, మధుర సంభాషణ విధానాన్ని, మధుర హాస్య వినోదాలను, మధుర ప్రేమామృతాన్ని ప్రవహింపచేసే మధురమయి శ్రీ సాయి సుచరిత. సాయి యొక్క స్థూల శరీరాన్ని మనం ఇప్పుడు చర్మచక్షువులతో చూడలేం.